తెలుగింటి రుచులకి స్వాగతం. ఇవాల్టి తెలుగింటి రుచుల్లో నేను మీకు టేస్టీగా నువ్వుపప్పు ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీన్ని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేసుకున్నామంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మరి అది ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 1 గ్లాస్ వరకు నువ్వులను యాడ్ చేసుకుని 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 వెల్లుల్లిపాయలు, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులను కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా 4 మీడియం సైజ్ మామిడికాయలను తీసుకుని ఆవకాయ ముక్కల్లాగా ఈ విధంగా కట్ చేసుకోండి. కాయ ముద్రగా ఉంటేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి, కాబట్టి కొంచెం ముద్రకాయలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ ఇలా మెజర్ చేసుకోండి. ఇప్పుడు 4 గ్లాసుల ముక్కలు అయ్యాయండి. 4 గ్లాసుల ముక్కలకి నేను 1/2 గ్లాస్ వరకు సాల్ట్, 1 గ్లాస్ కారం యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా 1 గ్లాస్ వరకు యాడ్ చేసేసుకోండి. అలాగే మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని దీన్ని జాగ్రత్తగా మొత్తం అన్నీ పట్టేలాగా ముక్కలకి కలుపుకోండి. మొదటిసారి కలిపేవాళ్ళు అయితే గరిటె యూజ్ చేసి కలుపుకోండి. కారం చెయ్యంత తర్వాత మండుతుంది కాబట్టి గరిటెతో కలుపుకోవడం బెటర్. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న మెంతులు, ఆవాలను కూడా నూనెలో వేయించుకుని వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ముక్కలంతటికి ఇదంతా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుని దీన్ని డబ్బాలో పెట్టేసుకోండి. దీన్ని మనం మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు. 3 రోజుల తర్వాత నుండి దీన్ని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత ఈజీగా మనం నువ్వుపప్పు ఆవకాయ చేసేసుకున్నామో. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగింటి రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.